చాగంటి గారు చెప్పినట్టు అరుణాచలంలో అడుగు పెట్టడం అంటే అంత ఈజీ కాదు కదండి. నేనైతే ఇంతకు ముందు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. కానీ ఈసారి అయితే నేను ఎందుకో అందరినీ తీసుకెళ్ళాలనిపించింది. సో ఫ్యామిలీ అందరం అరుణాచలం అయితే వెళ్ళామండి. అరుణాచలంలో అడుగు పెట్టడం ఒక ఎత్తు అయితే అక్కడ గిరి ప్రదక్షిణ అనేది మరొక ఎత్తు. నేనైతే ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ నడిచి వెళ్ళాను. కానీ ఇప్పుడు మా అత్తయ్య గారు మామయ్య గారు పిల్లలు ఉన్నారు. అలాగే టైం సరిపోదు, పెద్దవాళ్ళు నడవలేరని చెప్పి మేము ఆటోలోనే వెళ్ళాము. దేవుణ్ణి మనం చూడాలని అనుకుంటే మనం అయితే వెళ్ళలేమండి. దేవుడు మనల్ని చూడాలని ఆశ పెట్టుంటే మాత్రమే వెళ్ళగలమండి మనం. ఇంకొక విషయం అండి, ఇక్కడ పౌర్ణమి నాడు ఎవరైనా గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కొండ మీద నుంచి ఋషులు సిద్ధ పురుషులు ఆ రోజు కిందకి దిగుతారట. నెక్స్ట్ టైం ఎవరైనా పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు వాళ్ళని దర్శించుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి. అలాగే మా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.